కూటమి అల్లర్లతో ధర్మవరం దద్దరిల్లుతోంది. ఒకవైపు టీడీపీ, మరోవైపు బీజేపీ, జనసేన మధ్య గొడవలు ముదిరి పాకాన పడుతున్నాయి. ధర్మవరంలో జరుగుతున్న అల్లర్లతో కూటమి పార్టీలో అసలు ఏం జరుగుతోంది అన్న సందేహాలు మొదలయ్యాయి. పరిటాల శ్రీరామ్ వర్సెస్ మరో నేత మధ్య నెలకొన్న రాజకీయాలు జిల్లాలో హాట్ టాపిక్గా మారుతున్నాయి. ఇంతకీ ధర్మవరంలో కూటమిల మధ్య అల్లర్లు, గొడవలు చల్లారైతేప్పుడు వాట్స్ ది స్టోరీ? శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కూటమి పార్టీలో అసలు ఏం జరుగుతోంది? ఒకవైపు టీడీపీ, ఇంకోవైపు బీజేపీ, జనసేన. టీడీపీ అక్కడ బలపడాల్సి ఉండగా బీజేపీ, జనసేనలోకి మాత్రమే కొంతకాలంగా చేరికలు జరుగుతున్నాయి. దీంతో అక్కడి టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్ గుర్రుగా ఉన్నారట. గత ఆదివారం నాడు ధర్మవరం పట్టణంలో టీడీపీ నాయకులపై వైసీపీ నుంచి బీజేపీలోకి చేరడానికి సిద్ధమైన జమీర్తో పాటు ఆయన వర్గీయులు దాడి చేయడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ధర్మవరం 10వ వార్డుకు చెందిన కృష్ణాపురం జమీర్ అహ్మద్ వైసీపీకి గుడ్ బై చెప్పి బీజేపీతో జత కలిశారు. ఇటీవల మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ను కలిసి బీజేపీలో చేరేందుకు అనుమతి తీసుకుని అందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో 10వ వార్డుకి చెందిన టీడీపీకి చెందిన కొందరు నాయకులు వాహనాల్లో అటువైపు వెళ్లారట. బీజేపీలో చేరికకు వైసీపీ వర్గీయులు ఏర్పాట్లు చేసుకుంటున్న ప్రదేశానికి వాహనాలు చేరుకోగానే వైసీపీ వర్గీయులు రాళ్లు రువ్వారు. దీంతో టీడీపీ నాయకులకు, వైసీపీ నాయకులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే వైసీపీ నేత జమీర్ బీజేపీలో చేరడానికి వస్తే ఆయన చేరికను పరిటాల శ్రీరామ్ అడ్డుకున్నారని సమాచారం. దీంతో రెండు వర్గాల మధ్య అల్లర్లు చెలరేగాయి. జమీర్పై పరిటాల శ్రీరామ్ వర్గం దాడులు చేసి కార్లు, బైక్లను తగులబెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దాడుల్లో దాదాపు 6గురు గాయపడ్డారని సమాచారం. అయితే ధర్మవరం కూటమిలో బీజేపీ నేతది ఒక వర్గం, పరిటాల శ్రీరామ్ది ఇంకో వర్గంలా పరిస్థితి మారిపోయిందట. దీంతో ఆ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి తయారైందట. అయితే వైసీపీ హయాంలో ఆ పార్టీలో ఉన్న జమీర్ వర్గం టీడీపీ వర్గీయులను వేధించారని, భౌతిక దాడులు కూడా చేశారని బాధితులు వాపోతున్నారు. అలాంటి వారిని కూటమి పార్టీ అయిన బీజేపీలోకి ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారట. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో రాజకీయ వేడి తగ్గలేదు. కూటమి పార్టీల మధ్య పొసగక గొడవలు, ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ బీజేపీ, టీడీపీ మధ్య కొన్నాళ్లుగా ఆధిపత్య పోరు నడుస్తోందని రాజకీయ వర్గాల్లో తెగ ప్రచారం సాగుతోంది. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్కు మరో నేతకు మధ్య పడడం లేదట. దీంతో టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. వాస్తవానికి ధర్మవరం నియోజకవర్గ సీటు పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లింది. బీజేపీ తరపున సత్యకుమార్ పోటీ చేశారు. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ పోటీ చేయకుండా పొత్తు ధర్మంలో భాగంగా ఆయనకు మద్దతు ఇచ్చారు. తాజాగా వైసీపీ మైనార్టీ నేత జమీర్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన గతంలో టీడీపీలో ఉన్నారు. ఆయనకు మరో టీడీపీ నేత మధ్య కొన్ని వివాదాలున్నాయట. దీంతో 2 ఏళ్ల కిందట టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అప్పట్నుంచి ఆయనంటే టీడీపీ వాళ్లకు అస్సలు పడ్డలేదట. ఆయనపై టీడీపీ శ్రేణులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట. ఇటు ఎన్నికల్లో కూటమి పార్టీ అధికారంలోకి రావడంతో జమీర్ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే జమీర్ రాకను ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అటు బీజేపీలో చేరికపై జమీర్ ధర్మవరంలో పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. టీడీపీ శ్రేణులు ఈ ఫ్లెక్సీలను చించివేశారు. ఈ విషయంపై టీడీపీ, జమీర్ అనుచరుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ధర్మవరంలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నెలకొనడంతో ధర్మవరం గరంగరంగా మారుతోంది. కూటమి పార్టీల్లోనే గొడవలు, ఆధిపత్య పోరు కొనసాగుతుండటంతో 3 పార్టీలకు చెందిన కార్యకర్తలు గందరగోళ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ధర్మవరంలో ఉన్న వైసీపీ నేతలంతా కూటమి పార్టీల్లోకి వలసబాట పడుతున్నారు. ఈ వలసలే కూటమిలో గొడవలకు దారితీస్తున్నాయి. వైసీపీ నుంచి కూటమిలోకి వచ్చేందుకు నేతలు ప్రయత్నిస్తుండగా వారిని కూటమిలో ఉన్న కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ధర్మవరంలో అత్యధికంగా వైసీపీ నేతలు జనసేన బీజేపీలో జాయిన్ అవుతున్నారు. అటు టీడీపీలోకి కూడా కొంతమంది నేతలు వెళుతున్నారు. ఇప్పటికే ధర్మవరంలో టీడీపీ బలంగానే ఉంది. తాజాగా వైసీపీ నేతల రాకతో నియోజకవర్గం మరింత బలపడుతోంది. అటు వైసీపీ నేతల రాకతో జనసేన బీజేపీ సైతం బలపడుతున్నాయి. వలసల ప్రభావంతో ధర్మవరంలో వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ చేరికలు మరింతగా ఉంటాయన్న చర్చ నడుస్తోంది. ధర్మవరంలో వైసీపీ నుంచి ఎంత జోరుగా అయితే కూటమిలోకి వలసలు సాగుతున్నాయో, చేరికల తర్వాత అంతే జోరుగా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. అయితే ఇప్పటికైనా ధర్మవరంలో కొనసాగుతున్న ఆధిపత్య పోరుపై కూటమి పెద్దలు కలుగజేసుకుని గొడవలు సద్దుమణిగేలా చేయాలని నేతలు కోరుతున్నారు. లేకపోతే పరిస్థితులు చేయి దాటే అవకాశం ఉందన్న వార్తలు కూడా ధర్మవరంలో వినిపిస్తున్నాయి. ధర్మవరంలో కూటమిలో జరుగుతున్న ఆధిపత్య పోరుకు చెక్ పెట్టి ప్రశాంతత నెలకొనేలా కూటమి పెద్దలు చర్యలు చేపట్టాలని క్యాడర్ కోరుతోంది.